చాలా మంది క్రైస్తవులు ఎందుకు ఫలించరో తెలుసా? దేవుని వాక్యం వినాలన్నా, దేవుని వాక్యం గ్రహించాలన్నా రెండు రకాలైన శక్తులు కావాలి. చాలా మందికి ఈ విషయం తెలియదు. మార్కు సువార్తలో 4:33లో, దానియేలు గ్రంథం 9:22లో మీరెంత స్పీడ్గా తీస్తే నేను కాస్త పరిగెడతాను. మార్కు సువార్త 4:33లో వినుటకు శక్తి కలిగిన కొలది. నీకు అర్థమైందా? చాలా మంది మందిరానికి వస్తారు కానీ వినగలిగే శక్తిని పోగొట్టుకొని వస్తారు. అస్సలు కారణం అది. వినగలిగిన శక్తి నీకు లేకపోతే నువ్వు వచ్చిన ఫలితం ఏంటి? నువ్వు ఎలాగొచ్చు అలాగే వెళ్ళిపోతావు. అలా ఎన్ని సంవత్సరాలకు వస్తే అలాగే వెళ్ళిపోతుంటావు. మొదటిగా నీకు వినగలిగిన శక్తి అనేది అవసరం. ఎందుకు మార్త ప్రభు ఎందుకు వచ్చి ఆ మాటలు వెళ్ళలేకపోయింది చెప్పగలరా? అప్పటికే తన శక్తిని వేరే పనులకు వినియోగించేసింది ఆమె. ఇంకొక పని చేయడానికి, ప్రభు స్వరం వినడానికి ఆమెను శక్తి లేదు. నేను బాగా అర్థం చేసుకోవాలి. చాలా మంది ప్రభు ఎందుకు వచ్చినప్పుడు వారి ఇంటి దగ్గర వేరే వేరే పనులకు శక్తిని వినియోగించేసుకుంటారు. ఒకసారి ఆరాధన జరుగుతూ ఉంది, చాలా మంది దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడే పాపం హడావిడిగా వచ్చింది, ఏదో ఫ్రై చేసుకుని వచ్చినట్టుంది. క్రైస్తవులకు కూడా ఆదివారమే కదా అన్నీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అది కూడా ఆదివారమే. హడావిడిగా వచ్చింది. ఆమె కూడా ఆరాధన చేస్తూ ఉంది. దైవస్తుని అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు, గమనిస్తూ ఉంది. ఈమె ఆరాధన చేస్తూ కొంత సమయానికల్లా చెయ్యి ఇలా ఊపటం మొదలెట్టింది. చెయ్యిలా మొదలెట్టింది, ఇలా ఊపుతూ ఉంది. ఇలాగ ఫ్రై చేస్తున్నాడు. దైవస్తుడు కొంచెం అందరిని అబ్జర్వ్ చేస్తున్నాడు. దైవస్తునుడు నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అమ్మ అని అంటే, ఉండయ్యా మాడిపోతుంది అంటుంది. అలాంటి వారు దేవుని సన్నిధికి వచ్చి ఏం ఆశీర్వాదం పొందుతారు, ఏం దీవెని పొందుకుంటారు? అందుకని నువ్వు సన్నిధి రావడానికి ముందుగా కొంత సమయాన్ని ప్రభు దగ్గర నువ్వు స్పెండ్ చేయాలి. ఎలా రావాలో కూడా చాలా స్పష్టంగా పౌలు చక్కటి మాట జ్ఞాపకం చేశారు. 1 కొరింథీ 14 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 26 వచ్చిన భాగంలో స్పీడ్గా రండి. 1 కొరింథీ పత్రిక 14:26 చదవండి. చదవాలి. ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరిచినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనియండి. అక్కడ ఉన్నాడు అన్నమాట పాయింట్ గమనించారా? చాలా మంది ఇక్కడికి వచ్చి నెతుక్కుంటారు, పాటలు ఏం పాడాలా అని. మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవాలని ఉన్నాడు అని ఉంది. వారం టైం ఉంది. ఈ సండే మరలను సండే వచ్చేసరికి వారం టైం ఉంది. రేపటి దినాన్ని మరలా కూటం లేదని కూడుకోవాలనుకుంటే 24 గంటల టైం ఉంది. 24 గంటలు నువ్వు ప్రిపేర్ అవ్వలేవా? సిద్ధపడలేవా? అంటే మనం ఏ విధంగా రావాలో చాలా స్పష్టంగా పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తా ఉంటాడు. నువ్వు పాట పాడినా, నువ్వు హెచ్చరిక చేసినా, నీ వాక్యం బోధించినా, నువ్వు ఆరాధన చేసినా, నీవు వాయిద్యాలు వాయించినా,
నువ్వేది చేసినా సంఘమునకు క్షేమాభివృద్ధి కలగలట. దేవుని స్తోత్రం. నువ్వు చేసేది సంఘానికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా కలిగితే నేను చేయాలి, లేదంటే నోరు మూసుకుని ఊరుకున్నంత ఉత్తమం ఉండదు. దేవుని స్తోత్రం. ఇక్కడ నిలబడ్డాను కానీ నా శక్తి కాదు, నా బలము కాదు, నా జ్ఞానం కాదు. ఇదే సమయంలో నా వెనక నా ప్రియ బిడ్డలు అనేకులు భారంగా ప్రార్థన చేస్తున్నారనే సంగతి నాకు తెలుసు. అది చిన్న వయసులోనే ఒక యవనస్తుడైనటువంటి సెహజ్ స్పర్చన్ అనే ఒక ఇంగ్లీష్ బోధకుడు ఇంగ్లాండ్ దేశంలో స్పర్చన్లంత సంఘం లేదంటే అతిశక్తి కాదు. ఆయన ఒక పేరు పెట్టారు, ప్రసంగ చక్రవర్తి అని పేరు పెట్టారు. ఆయన ఎలా రక్షించబడ్డాడో తెలుసా? ఆ ఇంగ్లీష్ గ్రామంలో దైవజనుడు ఆ మందిరానికి వెళ్ళటానికి భయపడిపోయాడు. దేనికోసం అంటే మంచు తుఫానికి వెళ్ళలేకపోయాడు. అంత మంచు తుఫాను తీవ్రంగా ఉన్న కారణం చేత బోధకుడు వెళ్ళలేకపోయాడు. కానీ యవనస్తుడైన స్పర్శన్ ఆయన రాగలిగాడు. మరి దైవజనులు లేకపోతే మరి ఎవరో చెప్తారు వాక్యము, పెద్ద సంఘ పెద్ద వణుకుతూ భయపడుతూ ఏదో మొత్తానికి సేవకుడు రాలేదు కదా. అప్పుడు ఒక మాట తీసుకుని ఆయన అన్నాడు, బుదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ఏదో కొన్ని మాటలు చెప్పాడు. ఆయన ఏం ప్రసంగం చేస్తాడో ఏది అర్థం కాలేదు. కానీ స్పర్శనకు మాత్రం ఒకటి మాత్రం తన హృదయంలోకి వచ్చి చేరింది. ఏమిటంటే నా వైపు మీరు చూడండి అనే మాట హృదయాన్ని పట్టుకుంది. ఆ ఒక్క మాట తన జీవితం దేవునికి అప్పగించే వరకు కూడా ఆ హృదయం తన హృదయాన్ని మాటి మాటికి మాట్లాడుతూనే ఉంది. అంటే ఒక సంఘ పెద్ద వాక్య పరిచయం చేసినప్పుడు ఒక యవనస్తుడు రక్షణ పొందడానికి కారణమైంది. ఎవరైనా స్పర్శ దగ్గరికి వెళితేనట ఆయన ఒక ప్రదేశాన్ని తీసుకువెళ్తాడట, ఒక పెద్ద గదిలో తీసుకెళ్తాడట. రాత్రి పగళ్ళు కూడా అక్కడ ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటారట. ఇది వేడి చేసే గది అని పేరు పెట్టాడట, పవర్ హౌస్ అని పేరు పెట్టాడట. దేవుని పీఠ సేవకుడు మీ ప్రార్థనలో తేరవుతాడు, మీ ప్రార్థనలో అభిషేకించబడతాడు. అందుకే అపొస్తలుడు పౌలు మీదుగా తెలియజేస్తాడు. ఎఫెసీ పత్రిక ఒకసారి జ్ఞాపకం చేస్తాడు, చదవమా 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తాడా? మరియు నేను తేరి నిమిత్తము రాయబారిన సంఖ్యలో బంధించబడి ఉన్నాను. ఆ సువార్త మర్మం ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరుచున్నప్పుడు దానిని గూర్చి మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటక్క వాక్శక్తి నాకు అనుగ్రహించినట్లు నా నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఎన్ని ఒత్తిడిలు తెలుసా సేవకునికి, ఎన్ని ఒత్తిడిలు తెలుసా. జస్ట్ ఒక వారం కిందట నా ఫైల్ పట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారి దగ్గర పట్టుకు వెళ్తే డాక్టర్ గారు అన్నారు, ఇమీడియట్లీగా మీకు ఆపరేషన్ చేయాలి, స్పైన్ అన్నారు, L4 L5, లేదా ఒక 2 వారాలు మీరు మోషన్ వెళ్ళాలన్నా యూరిన్ వెళ్ళాలన్నా మంచం మీదనే లేకూడదు అన్నాడు ఆ డాక్టర్ గారు. ప్రభుత్వ ప్రియ అదే బిడ్డ 1 year నుండి సంవత్సర పాటు నుండి స్పైనల్తో చాలా తీవ్రంగా నేను బాధపడతాను. ఎన్ని ఆటంకాలు తెలుసా దైవస్థానికి. బలహీనాలన్న భార్యను విడిచిపెట్టి ఆరాధనకి వెళ్ళిపోతాం. నేను నా చిన్న కుమార్తె ఆరాధన అయిపోతూ వచ్చేసరికి తన మనసు మీదే ఉంటుంది. తను ఏమనలేదు, చేయలేదు. ఒక్కొక్కసారి
ఎన్ని ఒత్తిడిలో మళ్ళీ మేము ఆరాధన సిద్ధపడాలి, తినడానికి ఉండదు, ఫాస్టింగ్తోనే అక్కడ ఆరాధన చూసుకోవాలి. ఎన్ని ఒత్తిడిలో దైవస్తున్నారు కనిపిస్తారు అంతే, వారి వెనుక ఎన్ని ఒత్తిడిలు ఉంటాయో, వారిపై ఎన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయో. దేవుని బిడ్డ, ఆటంకాల మధ్య దేవుడి సేవకుడు మీ కాపురా బలమైన వాక్యాన్ని మీకు ప్రచురించాలంటే, ప్రకటించాలంటే పౌలు అంటున్నాడు కదా, నా నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు, మాట్లాడను తెరుచున్నట్లు ధైర్యంగా మాట్లాడుటకి. సేవకుడికి ఎన్ని కావాలి దేవుని బిడ్డ, ప్రభుత్వ ప్రియ దేవుని బిడ్డ, మీ ప్రార్థనలో తయారవుతాడు సేవకుడు. మీ ప్రార్థన చాలా అవసరం. ఏలియా ప్రార్థన చేశాడంతే, జస్ట్ చిన్న ప్రార్థన చేశాడు, బారు చేయలే. అక్కడ బయలు ప్రవక్తలు గెంతులు వేసినట్లుగా, రక్తం కోసుకున్నట్లుగా ఏలియా ఏమి చేయలే, జస్ట్ చిన్న ప్రార్థన చేశాడు. కానీ ఏలియా ప్రార్థన చేయడానికి ముందు బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టడానికి ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు తెలుసా? 12 రాళ్ళు మాత్రమే తీసుకున్నాడు. ఎన్ని? 12 రాళ్ళు మాత్రమే తీసుకున్నాడు. 13 ఎందుకు తీసుకోవాలా, లేక 9, 10, 11 ఎందుకు తీసుకోవాలా, ఎందుకు 12 తీసుకున్నాడు అని మనం పరిశీలన చేస్తే, దేవుని నెరసలేని ప్రజల యొక్క గోత్రాలు 12 గోత్రాల పక్షంగా ఎక్కడో కర్మేలు పర్వతం మీద ఏలియా నిలబడ్డాడు. కానీ వెనకాల సంఘం యొక్క ప్రోత్సాహం లేకుండా నిలబడాల. ప్రభుత్వ ప్రియ దేవుని బిడ్డ, కొన్ని సందర్భాలలో దేవుని పిల్లలు ఎందుకు అర్థం కాదు కానీ కన్నీరు చేస్తూ ఉంటుంది. దేవుని మీద బాధ. దానికి కారణపడి తెలుసా? 1 కొరింథీ పత్రిక 12:26 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. స్పీడ్గా రావాలి. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడును. ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయవములన్నీ ఘనత పొందును. మీకు అర్థమైందా? మనమందరం కూడా క్రీస్తులో ఒక్క శరీరమై ఉన్నాం. అవునా? అవునా కదండి? సంఘం అంటే చెప్పండి, క్రీస్తు యొక్క శరీరం. ఒకవైపునేమో క్రీస్తు యొక్క శరీరమై ఉంది. ఒక శరీరమా, 2 శరీరాలా? నాకు ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఒకే తల, ఒక తలకు ఒకే తలకి ఒక్క శరీరమే, కానీ అవయవాలు వేరు. ఈ శరీర క్షేమాభివృద్ధి పొందడానికి దేవుడు ఎన్ని అవయవాలు ఏర్పాటు చేస్తాడు చూస్తారా? ఈ అవయవాలన్నీ కలిపి శరీరాన్ని క్షేమాభివృద్ధి కలిగిస్తూ ఉంది. ఇది మన కాన్సెప్ట్ అయి ఉన్నది. దేవుని స్తోత్రం. ఒకవైపున మన అందరం కూడా ఒకే శరీరం. ఎన్నో 2 శరీరాలు లేవు తెలుసా మీకు? క్రీస్తుకి ఒకే ఒక శరీరం ఉంది. ఎఫెసీ 4:4 మీరు గమనిస్తే శరీరం ఒక్కటే అన్నాడు, విశ్వాసం ఒక్కటే అన్నాడు. చదువు ఒకసారి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. మీ పిలుపు విషయమే ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. ఒకటే 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 ఒకటే. ఆ ఒకటిలో సంఘం శరీరం ఒక్కటే, ఒకటే శరీరం. కానీ మనందరం కూడా ఏమై ఉన్నామంటే అవయవాలై ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరికొకరు ప్రత్యేకమైన అవయవములై ఉన్నాం. మరి మొన్నటి దినాన్ని మా సత్యలో ఒక సోదరి యొక్క తల్లి గారు ఏ పెంచబడి తెలియదు కానీ స్లాబ్ నుంచి పెంచబడిందంట.
ఈ సూపుడు వేలు చెక్కేసిందంట. చెక్కేసి ఈ ముక్కలకి వేలాడిపోయిందంట. మన ఎవరో గృహ ఓపెన్ చేసుకోవడానికి, అంటే కొత్త గృహం కాదు కానీ అందరూ దిగుతున్నారు. నేను మీ అమ్మగారు కూడా తీసుకొస్తే నేను ప్రార్థన చేద్దాం కదా కొన్ని మాటలు అని చెప్పి నేను చెప్పాను. లేదంటే వస్తుంది, ఆల్రెడీగా వచ్చిందండి అని అన్నాను. ఆమె కూర్చోబెట్టి నీకు ఒక సువార్త చెప్పాను. ఒక్క గాయం, చిన్న బాధ శరీరం అంతా కూడా స్తంభింపచేస్తుంది. అమ్మా, ఈ చిన్న గాయానికి తట్టుకోలేకపోయారు కదా. మరి శరీరం అంతా కూడా నరకాగ్నిలో పడినప్పుడు మీరు ఎలా భరించగలరంటే వలవల కన్నీరు కాచింది ఆ తల్లి. ఎంత బాధ అనిపించిందో ఆ బాధ కూడా తన కన్నీరు అనిపించింది. దేవుని బిడ్డ, ఎవరో పట్టణంలో ఉన్నారు. నీకు ఆ రోజున దుఃఖం ఉందంటే, బాధ ఉందంటే, సంతోషం లేదంటే దానికి కారణం ఏంటంటే అవయవములు ఎవరో గాయపరచబడ్డారు, బాధలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. అదే బాధ. నీకు తెలియని రీతిగా నువ్వు ఆనందిస్తున్నావంటే ఎవరో ఒకరు ఘనత పొందారు. ఆ ఘనత శరీరం అంతటికి వ్యాపించింది. దేవుని స్తోత్రం. అది ప్రభు చెప్తున్న మాట ఆ మాట. కాబట్టి మనం గమనించినట్లయితే దేవుని బిడ్డ, మన వట్టిగా రాకూడదు. ఏ తలాంత అయితే దేవునికి ఇచ్చాడో, ఏ కృపావరం అయితే నీకు ఇచ్చాడో దానిని తీసుకొని నువ్వు రావాలి. కాబట్టి దయచేసి నువ్వు ఆరాధనకు వస్తా ఉన్నప్పుడు కొంత సమయాన్ని ప్రభు దగ్గర నువ్వు గడపాలి. కొంత సమయాన్ని గడపాలి. ఏ పని కూడా నీ మానసిక లేక నీ యొక్క మానసిక శక్తిని నువ్వు దేనికి వినియోగించడానికి వీలేదు. అలా రాగలిగితే చెప్పిన వాక్యం, అలా వాక్యం నీ హృదయంలో ప్రింట్ అయిపోతే నన్ను అడగండి. దేవుని స్తోత్రం. కాబట్టి వినడానికి నీకు శక్తి కావాలి. రెండో వైపున గ్రహించడానికి కూడా ఏం కావాలి చెప్పండి? శక్తి కావాలి. రెండు రకాలైన శక్తులు కావాలి. చాలా మంది వింటారు, వినటంలో శక్తి లేకుండా ఉంటారు, వినటంలో ఫెయిల్ అయిపోతారు. కొందరు వినటానికి వింటారు, గ్రహించడంలో శక్తి వాళ్ళు కోల్పోతారు. కనుక ఆ విషయంలో కూడా చాలా మంది ఫెయిల్ అయిపోతారు. ఎందుకు చాలా మంది పిల్లరా మరి వినడానికి ఇష్టపడరు అంటే దానికి ఒకే ఒక కారణం, ఒకే ఒక రీజన్. ఏంటంటే ఒకసారి జ్ఞాపకం చేయండి. ఇర్మియా గ్రంథం 6:10 ఒకసారి జ్ఞాపకం చేయండి. 6:10. నాకు కొంచెం టైం ఇక్కడ చదవాలి. యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారు అసలు కారణం ఇక్కడ ఉంది. ఎందుకు చాలా మంది వాక్యం వినరంటే, ఏదో బాధతో నువ్వు వచ్చావనుకో, నీ దృష్టి అంతా కూడా సాధారణ బాధ మీదే మళ్ళిస్తాడు తప్ప వాక్యం మీద మనసు పెట్టినప్పుడు. యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారని దానిని తృణీకరించు. ఒకవేళ కోణంలో నీవు ఉన్నావేమో, ఈ రాత్రి నువ్వు సరి చేయబడతావా? అసలు దేవుడు అంటాడు, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఎక్కడుందో తెలుసా సీక్రెట్? ద్వితీయోపదేశకాండము 28 ప్రారంభవచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారు. 28 ప్రారంభవచనం ద్వితీయోపదేశకాండంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును. అక్కడ రెండు ప్రాముఖ్య మాటలు ఉన్నాయి. ఒకటి శ్రద్ధగా వినటం, రెండు ప్రాక్టికల్గా దాన్ని అనుసరించి నడుచుకుంటాం. నువ్వు అలా చెయ్యి. ఈ రోజు నువ్వు ప్రారంభించి అలా చేయడానికి నువ్వు ప్రారంభించు. మరలా వచ్చే సంవత్సరం కల్లా నీ స్థితిగతులు ఎలా మారిపోతాయో నేను చెప్పలేను.
దేవుని స్తోత్రం. దేవుడు అబ్రహాముకు కనాను దేశం ఇచ్చాడు. కనాను దేశం ఇచ్చాడు కానీ స్వాస్థ్యంగా మరొక దిక్కుకి వెళ్ళమని చెప్పలా. ముందే చెప్పాడు దేవుడు, అది పాలు తేనె ప్రవహించే దేశం అన్నాడు. కరువు అనుకోకుండా ఆహారం తినే దేశం అన్నాడు. కానీ కరువు వచ్చింది. కారణం పరీక్ష. యెషయా గ్రంథం 48:10 భాగంలో మీరు గమనించినట్లయితే, యెషయా గ్రంథం 48:10 చదవాలి. వెండిని వేసినట్లు కాదు, ఏ పంది కొలిమిలో నిన్ను నేను పరీక్షించినే. ఎక్కడ ఈ పంది కొలిమిలో నేను పరీక్షించాను. ఆ కరువు సమయంలో అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళటం వలన జరిగిన పర్యవసరం ఏంటో చెప్పను. అందమైన తన భార్యను చూసి, శారా నా చెల్లెని చెప్పు, నా అన్న చెప్పు, నేను నా చెల్లెని చెప్తాను అన్నాడు. ఎందుకంటే దేవుని బైబిల్ లేదా చోట ఖచ్చితంగా చంపేస్తారు, నా భార్యను బ్రతకనిస్తారు, అవసరమైన పరో ప్యాలెస్లో తీసుకెళ్ళిపోతారనే భయముతో ఒకటి అబద్ధం మాట్లాడాడు. రెండో పని చెప్పున ఐగుప్తు నుండి వస్తూ హాగారు అనే ఒక దాసిని తన ఇంటికి తీసుకువచ్చాడు. ఆమె ద్వారాగా ఆ కుటుంబంలోనికి గొప్ప సమస్య ఏర్పడింది. దేవుని స్తోత్రం. దేవుడి నీకు ఇచ్చిన స్థానం నుండి నువ్వు బయటికి రావడానికి వీళ్ళ. దేవుడు ఎలా చేస్తాడో కార్యం నువ్వు ఎదురు చూడాలంతే, నువ్వు కనిపెట్టుకోవాలంతే. అదే కోణములో అబ్రహాము తర్వాత తన కుమారుడు కాలంలో కూడా కరువు వచ్చింది. తన తండ్రి వెళ్ళినట్లుగానే ఆయన ఐగుప్తుకి వెళ్ళాలని మనసులో ఒక ఆలోచన కలిగింది. చదువుదామా? ఆదికాండం 26 1-2 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? కొంచెం అలర్ట్ గా స్పీడ్ గా రావాలి. చదవాలి. 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 యెహోవా అతనికి ప్రత్యక్షమై ఐగుప్తులోనికి వెళ్ళక దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా వినగలిగాడు. దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుని బిడ్డ స్పష్టంగా విన్నాడు. ఇస్సాకు ఐగుప్తులకి వెళ్ళవద్దు. మనసులో డిక్లేర్ అయిపోయింది, మనసులో ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నీవు ఐగుప్తులకు వెళ్ళక నేను చెప్పు దేశం అందే నివసించు అన్నాడు. 12 రండి. ఆ ఇస్సాకు ఏ దేశమందున్నవాడై ఎక్కడ ఉండమన్నాడో ఆ దేశమందున్నవాడై విత్తనం వేశాడు. ఆ సంవత్సరం 100 ఫలము పొందేను. యెహోవా అతని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయేను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చేను. దేవుని స్తోత్రం. క్రమముగా ఇక్కడ నా సోదరుని దేవుడు క్రమముగా దేవుడు పైకి తీసుకొస్తా ఉన్నాడు. ఆ ప్రాంతంలో కూడా నన్ను క్రమముగా పైకి తీసుకొస్తా ఉన్నాడు. క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. చదవండి. ఇంకా గొర్రెలాస్తయు గొడ్లాస్తయు కలిగినందున, గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిష్తీయులు అతని యందు అసూయపడి. సోదరుడా, సోదరి, అలా దీవిస్తాడట.
నిన్ను చూసిన వారు అసూయ పడినంతగా దీవిస్తాడంట. ఆయన దీవించాలి అంటే ఆయన స్వరాన్ని స్పష్టంగా వినాలి. ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉండాలని. పరిస్థితి ఎట్లా ఉన్నా పర్వాలా, కానీ దేవుడు చెప్పినట్టుగా ఉండాలి. ఎలియా అయిపోయింది, నేను కెరుతువాగా నేను అయిపోయింది. కాపుల ఆహారం తేగలవు కానీ ఆహారం తినేంతకాలం బ్రతకగలవు, నీరు త్రాగకుండగా. దేవుడు చెప్తున్నాడు, ఎలియా ఇక్కడికి కాదు, సారెపతిని గ్రామానికి వెళ్ళు, నేను పోషించడానికి ఒక విధురాన్ని ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఇదే చెప్పాడు దేవుడు ఏలియాతో. తీరా ఏలియా ప్రాంతానికి వెళ్ళేసరికల్లా ఏ విధురాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడో, కొంచెం నీళ్ళు అడిగినప్పుడు నీరు తీసుకొచ్చింది. అదే చెట్టు ఒక అప్పం చేసుకురా అన్నప్పుడు ఆ ఇంట్లో గుడ్డులో కొంచెం నూనె ఉంది, పట్టెలో తొట్టెలో పట్టెడు పిండి మాత్రమే ఉంది. ఆ ఉన్న ఆహారం తనకును తన కుమారుడికి తప్పితే ఎక్స్ట్గా ఇంకేం లేదు. ఒక డిక్లేర్ వచ్చే నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఆ పొరలేకుని తీసుకొచ్చి ఆహారం సిద్ధం చేసుకొని జీవితాన్ని చదువు చాలించాలి అనుకున్నాడు. ఆ చివరికి కడియాలి. ఈ టైంలో ఒక అతిథి వెళ్ళాడు. అడగొచ్చిన దేవుని, ఇదేంటి దేవా పోషించడానికి విధులను ఏర్పాటు చేస్తున్నావే, హామీకే లేదు, ఇదేంటి నువ్వు ఇలా చెప్పావే. ఏలియా ఆలోచన చేయాలి. ఏలియా ద్వితీయోపదేశకాండం 28:6 పట్టుకున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వాగ్దానాన్ని ఒక పట్టుకోముగా మనం పట్టుకోవాలండి. దేవుని స్తోత్రం. ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు ఏలియా. నీ పెండి పిసికి తొట్టియు నీ కంపయు దీవించబడినని వాగ్దానాన్ని పట్టుకున్నాడు ఏలియా. అన్నాడు అమ్మా భయపడొద్దు, నువ్వు పోయి అందులో నాకు ఒక అబ్బం చేసి తీసుకురా. మొదట దైవస్తునుడు అదార్థిగా అడుగుతున్నాడు. దైవస్తునుడికి హక్కు ఉంది. నువ్వు చెప్పనా, మీ ఆత్మను పోషిస్తున్నాడు దైవస్తునుడు. భౌతికంగా పోషించే బాధ్యత దేవుడు మీ మీద పెట్టాడు. దేవుని స్తోత్రం. మీ మీద పెట్టాడు ఈ బాధ్యత. దైవస్తునిక బాధ్యత ఏంటో తెలుసా? మీ ఆత్మను కాయటం. మీ బాధ్యత ఏంటో తెలుసా? దైవవస్తాన్ని సంతోషపరచడం. చదువుమా, హెబ్రీ పత్రిక 13:17 రండి, తొందరగా రావాలి. 13-17 భాగం. కాబట్టి 13-17 మీపై నాయకులుగా ఉన్నావా, లేక అప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయించున్నారు. వారు దుఃఖముతో పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఇది దేవుని వాగ్దానం, ఇది దేవుని మాట. మీ పైని నాయకులుగా ఉన్నావా? దేవుని పిల్లల, మీ సేవకుని దేవుడు మీపై ఒక నాయకుడిగా పెట్టాడు, కాపరిగా పెట్టాడు. ఇదే పిల్ల. కాబట్టి మీపై నాయకులుగా ఉన్నావా, లెక్క అప్పగించవలసిన వారి వల్ల మీ ఆత్మను కాయించున్నారు. ఆదివారం ఆరాధనకి ముందు శనివారం వీలైనంత మట్టుకు ఫాస్టింగ్ ఉండి నా బిడ్డలందరికీ కూడా ప్రభువుని తీసుకొస్తాను. ప్రభువా, కుటుంబాలన్నీ కూడా నీ సన్నిధిలో చూడాలనుకుంటున్నారు రేపడితేనా అని, వారితో కలిసి సహవాసం చేయాలనుకుంటున్నా. కుటుంబ సమేతంగా నీ సన్నిధికి నడిపించాలని శనివారం రాత్రి ప్రభు సన్నిధిలో గుసాడుతాను, ప్రార్థన చేస్తాను. ఆదివారం ఆరాధనకి వెళ్తాను. అందరు ఎక్కడ వస్తారండి? అందరు ఎక్కడ వస్తారు? చాలా మంది రా. మరలా ఆ రాత్రి సమయాన్ని ప్రభు దగ్గరికి వస్తాను. ప్రభువా, పలానా వ్యక్తి రాలేదు నాయన, నీకు ఇష్టమైతే మరొక ఆదివారం ఛాన్స్ ఇవ్వా, మరొక ఆదివారం వారిని సన్నిధికి వచ్చినట్లుగా అవకాశం కల్పించువా. రాని వారి కోసమే ప్రభు దగ్గరికి వస్తాను. ఎందుకో లెక్క అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మను కాయించున్నారు.
వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం. దేవుని బిడ్డ, నీ కాపరి నిన్ను బట్టి ఆనందిస్తున్నాడా? నిన్ను బట్టి నీ కాపరి సంతోషిస్తున్నాడా? అట్లయితే ఒకవేళ దుఃఖపరుస్తున్నట్లయితే అది నీకు ఏమాత్రం కూడా అభివృద్ధి కాదట, నీకు నిష్ప్రయోజనం. కనుక మీరు దుఃఖముతో కాక ఆనందముతో వారి సేవ చేయనట్లు వీరు వారిని లోబడి ఉండండి దేవుడు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అదాటితో చెప్పాడు, మొదట వెళ్ళు, నాకు తీసుకెళ్ళమ్మా, అప్పుడు నీవు నీ బిడ్డకు చేసుకుంది అని అన్నప్పుడు ఇంకొక మాట చెప్పాడు, భూమి మీద యెహోవా వర్షము కురిసే వరకు పిండి తక్కువ కాదు, బుడ్డిలో అయిపోదని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవించున్నాడని బిడ్డకు చెప్పాడు. ఆ మాట ఆమె నమ్మినది, విశ్వసించింది, వెంటనే వెళ్ళింది, చేసి తీసుకొచ్చి చేతిలో పెట్టింది, మరలా వెళ్ళింది. కావలసిన పిండి ఉంది, కావలసిన నూనె ఉంది. పిల్లరా, అలాగే ఎంతకాలం చెప్పారా? 3.5 సంవత్సరాలు. తన ఇంటి వారందరూ కూడా వచ్చి భోజనం చేశారంట. దేవుని కార్యం ఎట్లా ఉంటే ఆలోచించి, దేవునికి లోబడ్డాడు సేవకుడు, దేవుని మాటకి విధేయుడయ్యాడు, వెళ్ళాడు, వాగ్దానం పట్టుకున్నాడు. దేవస్థానంలో బిడ్డలో ఉన్న తక్కువ కాదు, నూనె తక్కువ కాదు, ఆ తొట్టులోని బిడ్డ తక్కువ కాదు, బుడ్డలోనే అయిపోదని అదాటిగా దేవుడు సెలవించడానికి వాగ్దానం చేశాడు. నేనే నా సేవకుడు యొక్క మాటను ఓడిపరుస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోతున్నాను కానీ పట్టుకున్న వాక్యానికి రాలేకపోయాను. జస్ట్ మనం చదువుకున్న వాక్యంలోనికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి క్లుప్తంగా నేను ముగిస్తాను. ఇక్కడ హానోకు మళ్ళా ఒకసారి చదువుతారు, 11:5 వచనంలో. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కనుక మీరు చదివితే ప్రియులారా, విశ్వాసం అనే మాట ఇంచుమించు 25 సార్లు రాయబడింది. ఎన్ని? 25 సార్లు రాయబడింది. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? 2వ కొరింథీ పత్రిక 4:17 వచనం భాగం ఒకసారి చదువుతారు. 2వ కొరింథీ 4:17 చదవండి. అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్ము కూడా లేపి 17 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఒకసారి మాట గమనించండి. దృశ్యమైన వాటిని చూడడానికి దేవుడు మన శరీరంలో 5 పంచేంద్రియాలు ఇచ్చాడు. చెప్పండి, 5. వీటిని పంచేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, నోరు, చెవి, ఆ తర్వాత స్పర్శ. చర్మం కాదు, స్పర్శ అంటే. ఈ 4 లోపల ఒక ప్రపంచం ఉంది, నా వెలుగులో ఒక ప్రపంచం ఉంది. మీరు బాగా గమనించాలి. నా లోపల ప్రపంచానికి వెలుపలున్న ప్రపంచానికి ఈ 5 పంచేంద్రియాల ద్వారా నేను బయట ఉన్న ప్రపంచాన్ని నేను లోపల తీసుకోగలుగుతూ ఉంటాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, ముందు ఉన్న దానిని నేను దృష్టితో చూడకపోతే నేను ముందుకు వెళ్ళలేను కదా. వెళ్ళగలనా? నా కళ్ళు కనిపించు అనుకోండి, ముందు నాకు తెలుస్తుందా? ముందుకు వెళ్ళగలనా? నాకు చెవులు వినపడలేదు అనుకోండి, మీరు చెప్తున్నది ఎంతో నేను వినగలనా? నాలోని తీసుకోగలనా? చెప్పండి, తీసుకోలేను. అంటే నీ శరీరంలో ఉన్న అవయవాలు వెలుపల ఉన్న ప్రపంచంలో జరుగుతున్న వాటిని లోపల తీసుకోవాలి అంటే ఈ పంచేంద్రియాలు ఎలాగైతే పనిచేస్తున్నాయో అదృశ్యమైన లోకంలో ఉన్న వాటిని చూడాలి అంటే దేవుని బిడ్డ విశ్వాసం అనేది ఒక అవయవం. దేవుని స్తోత్రం. అది మీకు అర్థమైందా? అంటే అదృశ్యమైన వాటిని చూడాలంటే నీకు విశ్వాసం కావాలి. అందుకే
అపొస్తలులు ప్రభు దగ్గరకు వచ్చి వారు ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? ఏమని ప్రభుని అడుగుతారో తెలుసా? లూకాసు వార్త 17:5 భాగంలో మీరు గమనిస్తే 17:5లో లూకాసు వార్త 17:5లో మా విశ్వాసము వృద్ధి పొందించమని చెప్పగా ప్రభుతో చెప్పగా మన ప్రార్థన ఆ విధంగా ఉండదు. దేవుని బిడ్డ అపొస్తలులే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా మా విశ్వాసం అభివృద్ధి చెందాలనుకుంటున్నాం, మీ విశ్వాసం ఎదగలేకపోతున్నాం, అదృశ్యమైన వాటిని చూడలేకపోతున్నాం, మా విశ్వాసం వృద్ధి పొందించుమో అని ప్రార్థన చేశారు. వారు ప్రభుని సహాయం కోరుకున్నారు. సోదరి సోదరుడా, నీ విశ్వాసం వృద్ధి అవుతుందా? నీ విశ్వాసం ఎదుగుతున్నావా? ఎంత మేరకు నీ విశ్వాసంలో ఎదుగుతున్నావో అంత మేరకు నువ్వు అదృశ్యమైన వాటిని చూడగలవు. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలుగా రాజభోగం అనుభవిస్తున్న రాజ ప్యాలెస్ లో ఉన్నటువంటి మోషే 40 సంవత్సరాలు విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాడు. చదువు ఒకసారి బాగానే హెబ్రీ పత్రిక 11:26 26-27 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? హెబ్రీ 11:26-27 బాగా చదవా. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తెగా కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనాలి. ఏదైనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. ప్రతిఫలముగా కలగబోయే బహుమానమునందు దృష్టి ఉంచెను. చూసారా తన దృష్టి ఎక్కడుందో? చూసారా? కలగబోయే బహుమానమును దృష్టి ఉంది. ఏమండి, ఉదయకాలం మనం చదువుకున్నాం కదా. ఉదయకాలం ప్రియరా దేని బిడ్డ ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం చదువుకున్నాముగా. ఫిలదెల్ఫియా సంఘంలో ఏం కలిగి ఉన్నారని చెప్పా నేను. అప్పుడు మర్చిపోయారా? కొన్ని గంటలైతే అప్పుడు మర్చిపోయారా? ఫిలదెల్ఫియా సంఘం ఏమి కలిగి ఉందంటే కిరీటము కలిగి ఉందని చెప్పా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడగలిగామా కిరీటాన్ని? చెప్పండి, కిరీటం చూడగలిగావా? నువ్వు చూడగలిగితే నువ్వు ఆసమస్సిగా మాట్లాడాలి, ఆసమస్సిగా జీవించు, ఆసమస్సిగా రావు, ఆసమస్సిగా ఇవ్వు. నువ్వు చాలా జాగ్రత్త పడతావు, మాట్లాడటం జాగ్రత్త పడతావు, దేవుని కొరకు సాక్షిగా ఉండటం జాగ్రత్త పడతావు, దేవునికి ఇవ్వటం జాగ్రత్త పడతావు, పాస్టింగ్ ఉండటంలో జాగ్రత్త పడతావు, ఉపవాసించడం జాగ్రత్త పడతావు, అన్ని విషయాల్లో జాగ్రత్త పడతావు. దేనికోసం చెప్పండి? అదృశ్యమైన ఆ కిరీటాన్ని అపహరింపకుండా నువ్వు గట్టిగా పట్టుకోవటం అంటే ఇదే. ప్రియదేని బిడ్డలారా, 40 సంవత్సరాలుగా రాజ ప్యాలెస్ లో జీవించినటువంటి మోషే అప్పటికే మాటల యందును కార్యములందు నేర్పరి అయినటువంటి మోషే 40 సంవత్సరాల అనంతరం తన విశ్వాస జీవితంలో వృద్ధి చెందినటువంటి మోషే. దేవుని పిల్లలారా, క్రీస్తుతో శ్రమ పడుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఇష్టపడాల. కారణం ఏంటంటే ఆ కలగబోయే బహుమానమునందు దృష్టి. కనిపిస్తుంది ఏంటి? ఐగుప్తు యొక్క రాజభోగం, రాజసింహాసనం, ఫరో కుమార్తె, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కనబడింది ఏంటి? పరలోకం, బహుమానం, క్రీస్తు. కానీ మోషే దేన్ని దిక్కుగా చూస్తున్నాడు చెప్పండి? భౌతికంగా కనిపించే వాటిని ఎక్కువగా చూస్తున్నాడా? అదృశ్యమైన వాటిని ఎక్కువగా చూస్తున్నాడా?
ఇది నాని సంఘం ఈ స్థాయికి రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎంత సమీపంలో ఉందంటే, రేపమాపు నుదుటిపై ముద్ర వేయడానికి ఎంత సమీపంగా ఉందంటే, మొన్నటి దినాన్ని నేను ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్ లో ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, మోడీ గారిలో పట్టుకుని చూపిస్తా ఉన్నారు. ఏంటి తెలుసా, రేపటి నుండి మీకు ఇంకా ఆధార్ కార్డుల అవసరత లేదు. ఆధార్ కార్డు ద్వారా చాలా ఫేక్ జరుగుతుంది, చాలా మోసం జరుగుతున్నాయి. ఇక మీదట ఆధార్ కార్డులకు బదులుకి ఏమొస్తుందో తెలుసా, ఒక స్పెషల్ కార్డు మీకు రాబోతా ఉంది. దాని మీద ఒక పక్కన ఫోటో ఉంది, దాని పక్కన ఏముందో తెలుసా, మనం ఏదైనా షాప్ లో ఏదైనా వస్తువు కొన్నాం అనుకోండి, ఏంటి గూగుల్ పే ఉందా, ఫోన్ పే ఉందా అని అడుగుతాం. వాడు ఏం చేస్తాడు, నెంబర్ అకౌంట్ ఏం చేస్తాడు చెప్పండి, స్కానర్ చూపిస్తాడుగా. ఫోటో ప్రక్కన ఏం పెడుతున్నాడంటే స్కానర్ పడుతున్నాడు. ఈ స్కానర్ లో నీ బయోడేటా అంతా కూడా నువ్వేం చేస్తున్నావు, దేవుని బిడ్డలారా, నీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, నీ వ్యాపారం ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడి నుంచి డబ్బు సమకూరుస్తున్నావు, ఈ స్కానర్ లో టోటలీ బయోడేటా అంతా కూడా స్కానర్ లో ఉంటా ఉంది. ఇదే స్కానర్ రేపో మాపో నుదుటిపై వేసుకోవాలని బలవంతం చేసి ఒక రోజు రాబోతా ఉంది. సోదరి సోదరుడా, ఈ రోజున నీవు నేను కూడా అపోస్తులలో అదృశ్యమైన వాటిని చూచినట్లుగా, అదృశ్యమైన వాటిని చూచినటువంటి హానోకు దేవునితో నడవటం మొదలెట్టాడేట. ఏదేమిలో ఎత్తబడి దినాలు రాకుండా దగ్గర అవుతా ఉన్నాయి. హానోకు మరణం చూడకుండానే ఎత్తపడ్డాడు. హానోకు యొక్క గొప్ప విశ్వాసం ఏంటంటే, నేను ఈ లోకంలో మరణము చూడను, ఒక రోజున దేవునితో పాటు నేను ఎత్తబడతాను అని హానోకట 300 సంవత్సరాలు దేవునితో నడవటం ప్రారంభించాడట. దేవుని స్తోత్ర. అంటే సన్యాసిగా ఉండిపోలేదండి, లేకుంటే సాగుగా ఉండలేదండి. చాలా మంది సంసారంలో మునిగిపోయి దేవునితో జీవించడమే భక్తులు జీవించడం చాలా మంది అనుకుంటారు. ఒక ఛాలెంజ్ గా ఉన్నాడు హానోకు. 65 సంవత్సరాలు మాత్రమే జీవించిన హానోకు మెతూషలను కన్నాడట. మెతూషలను కన్న తర్వాత ఎంతకాలం జీవించాడో తెలుసా, 300 సంవత్సరాలట. దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని రాయబడింది బైబిల్లో. చూసారా, ఒకవైపున సంసారం చేస్తూనే ఉన్నాడు, ఒకవైపున భార్య బిడ్డతో గడుపుతూనే ఉన్నాడు, ఒకవైపున పిల్లలు కంటేనే ఉన్నాడు. కానీ భార్య బిడ్డలకు కానీ దేవునితో సహవాసం చేయడానికి అడ్డు రాలేదండి, ఆటంకం లేదండి. ఈ రోజున దేవునితో సహవాసం చేయడానికి ఏదంటుంది? నీ వ్యాపారం అడ్డుందా, నీ ఉద్యోగం అడ్డుందా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. హానోకు ఏది కూడా అడ్డు లేదండి. దేవుడితో 300 సంవత్సరాలు నడిచాడట. ఇలా హానోకు దేవుడితో నడుచుచు దేవుడు అతను తీసుకుని పోయింది కనుక అతను లేకపోయినా మనం చదువుతున్నాం. హానోకు ఒకటి విశ్వాసం త్వరగా జీవించాడు. హానోకు ఏదైనా 2 విషయం ఏంటి తెలుసా, దేవునితో నడవడం ప్రారంభించాడు, నడిచాడు. 3వ విషయం ఏంటి తెలుసా, హానోకులో ఉన్న ప్రత్యేకత. 3వ విషయం ఏంటో తెలుసా ప్రియులారా, దేవునికి ఇష్టడై ఉండేదండి ఒక సాక్ష్యం పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎత్తబడాలని గుంపులో ఉండాలనుకుంటే హానోకులో ఉన్న ఈ 3 ప్రత్యేకతలు మనలో ఉండాలి. 1 విశ్వాసం, 2 దేవునితో నడుచుట, 3 దేవుని పిల్లలారా ఆయనకి ఇష్టలై ఉండుట, ఆయనకి ఇష్టలై ఉండుట. ఈ రాత్రి సమయంలో ఒక క్షణం మన ఆలోచన చేద్దామా? మన ఆత్మీయ జీవితంలో ఒక్కసారి మన విశ్వాసాన్ని ఒక్కసారి మనం చెక్ చేసుకుందామా? అదృశ్యమైన వాటిని చూచే దృష్టి. అబ్రహాం ఎంత అదృశ్యమైన వాటిని చూచాడు అంటే, దేవుడు స్వంత దేశం ఇచ్చిన గోపేలని ఒక బిల్లు కట్టుకుంటాను, స్థిరంగా ఉంటాను అనుకోవాలా. వాగ్దానం అన్య దేశంలో ఉన్నట్టుగానే వాగ్దాన దేశంలో కూడా ఎక్కడ ఉన్నాడట? టెంట్లో ఉన్నాడట. ఎక్కడ ఉన్నాడట? గుడారములో ఉన్నాడట. ఎందుకని? ఎనగా ఆ పునాదులు గల పట్టణము కొరికే అబ్రహాము ఎదురు చూచుండేమో అని రాయబడి. ఏం చూస్తాడు అబ్రహాం?
పునాదులు కలిగిన దేవుని బిడ్డ అదృశ్యమైన వాటిని చూసే దృష్టి ఈ దినాల్లో నీకు నాకు అధికంగా అవసరమైనది, అధికంగా అవసరమైనది. కాబట్టి అట్టి కృప పరిశుద్ధాత్ముడి ఇవ్వాలని నేను మనస్సారా నేను కోరుతూ ఉన్నా. తనలో వచ్చుదామా, కళ్ళ మూసుకుందామా? ఒక క్షణం, ఒక క్షణం. విశ్వాస చిత్రం ఎదుగుతున్నావా? విశ్వాసములను బలపడుతున్నావా? విశ్వాసములు వృద్ధి చెందుతున్నావా? దేవుని బిడ్డ ఒక క్షణము ఆలోచించేద్దాం. హాలోకు దేవునితో నడిచిన హాలోకు, అబ్రహాం దేవునితో నడిచిన అబ్రహాం, నోవహు దేవునితో నడిచిన నోవహు, ఎంత గొప్ప సాక్షి సమూహం నీ ముందు నా ముందు ఉంటుండగా ఈ దినాన్ని ప్రియారా మన విశ్వాస జీవితం ఎదుగుతున్నావా అనేది ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకుందాం. హాలోకులో దేవుడు మన ముందు ఇచ్చాడు. ఏదో ఒక రోజున సంఘం ఎత్తబడి దేవుడు రాబోతా ఉంది. ఎంత త్వరగా రాబోతా ఉంది అంటే సంతోషంతగా రెచ్చిపోతా ఉన్నాడు. అంతగా ఎత్తబడి గుంపు రాపడానికి ట్రై చేస్తా ఉన్నాడు. ఎత్తబడి సంఘం ఎత్తబడక మునిపే సాతానుడు ప్రపంచమంతా కూడా పరిపాలన చేయాలని, భక్తులను నలగగొట్టాలని వాడు ప్రయత్నాలు వాడు చేస్తా ఉండగా దేవుని పిల్లలారా, కాబట్టి యేసయ్య ఆయన రాబోతూ ఉన్నాడు. పెళ్లి కుమార్తె కొరకు రాబోతూ ఉన్నాడు. ఆ విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందుదామా? విశ్వాస జీవితంలో పెరుగుదామా? విశ్వాస జీవితంలో మనం ఎదుగుదామా? విశ్వాస జీవితంలో మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ప్రభుని అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ వచ్చిన ప్రార్థన చేస్తారు. వాక్య నిమిత్తమై ముగింపు ప్రార్థనతో మనం సెలవు తీసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల దేవాన్ని కొందనాలు, స్తోత్రాలు స్తుతులయ్యా. ఇదిగో నా